హాయ్ హలో నేనండి మీ అరుణాని. నేనైతే ఈరోజు వేట కాళ్ళ కూర చేస్తున్నానండి. అవునండి, కాళ్ళ పులుసు. నేనైతే ముందుగా కాళ్ళు అయితే కొట్టించుకొచ్చాను. వేట కాళ్ళండి. శుభ్రంగా వీటిని కడిగేశాను. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, టమాటా కోసి పెట్టేసుకున్నాను అనమాట. చక్కగా కడిగిన కాళ్ళ ముక్కల్ని ఉప్పు, కారం, పసుపు వేసి అయితే కలిపేసుకున్నానండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఇవన్నీ వేసి కలిపి పెట్టుకున్నాను. ఈ కూర చాలా రుచిగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. కాళ్ళల్లో గుజ్జు పడడం కోసం కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు ఎక్కువగా వాడతారు. ఎలా చేసుకోవాలో నేను ఫుల్ వీడియో నా ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. మీరైతే చూసి లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. ఇలా ఉప్పు, కారం, మసాలాలు కలిపి పెట్టుకున్న పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు నేను కుక్కర్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా వేయించుకున్నానండి. అలా వేగిన తర్వాత ఏవైతే కలిపి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయో వాటిని కూడా వేసి కాసేపు మగ్గనివ్వాలి. ముక్కలు నూనెలో మగ్గిన తర్వాత వాటర్ పోసుకొని కుక్కర్లో నేనైతే 4 నుంచి 5 విజిల్స్ వరకు రానిచ్చాను. అవునండి, మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని 4 విజిల్ రానిస్తే జలుబు చేసిన వాళ్ళకు కూడా మంచి తగ్గిపోద్ది, చాలా రుచిగా ఉంటుంది. ఇది కొంచెం పులుసుగా ఉంటుందండి కూర, అలాగే ఉండాలి. జలుబు చేసిన వాళ్ళకి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా కుక్కర్లో పెట్టుకొని నేనైతే 4 నుంచి 5 విజిల్స్ రానిచ్చాను. అంతే, సూపర్గా ఉడికిపోయింది. చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్ అండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. ఇలా మూత పెట్టుకొని 4 నుంచి 5 విజిల్స్ రానిచ్చాను. బాగా కుక్ అయిపోయింది. చాలా బాగుంది, చాలా రుచిగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఛానల్ నచ్చితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే విజిల్స్ వచ్చాయి చూడండి. ఇలా పులుసుగా ఉండాలి. ఇది రాగి సంగటిలోకైనా, రైస్లోకైనా, రోటీలోకైనా చాలా బాగుంటుంది. సూపర్ ఫ్లేవర్తో చాలా అంటే చాలా రుచిగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా కూర అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఒక ముక్క టేస్ట్ చేశానండి, సూపర్గా ఉంది. చాలా సింపుల్గా, చాలా ఈజీగా. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందంటే చాలా బాగా ఉడికిపోయింది. చాలా రుచిగా ఉంది. ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంటుంది, మీరైతే చూసేయండి. కాలిపోతుంది. బాగుంది, చాలా రుచిగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. సూపర్ అండి.